अपना तीर सा साकार है सपना, स्थिर पर्वत सी है सोच, प्रगति का प्रतीक वो। योद्धा सा है वो बंधा, बुद्ध सा उनका है बंधा, जनहित पर परमित है जीवन उनका। उनकी सोच कल की खोज, उनका भी सबका भोग, उनकी आज जग जब तक हो तब तक। उनका धन ये जन, उनका स्थान है जनमन, उनकी ఒక్క అడుగు వేవేలాడుగులై ఒక్క మాట జనమంతా ఒక్కటై ఒక్కడు నడిసిన తోవల్లో ఉదయించే తెలంగాణ మన కేసీఆర్ సాధించిండే ఆరోగ్య తెలంగాణ। అందరికీ ఆరోగ్యం ఇంటింటా సౌభాగ్యం, అందరూ చల్లగా ఉండాలన్నది సర్కారు లక్ష్యం, మనమందరూ చల్లగా ఉండాలన్నది సర్కారు లక్ష్యం। తల్లి బిడ్డలకు భరోసానిచ్చే కేసీఆర్ కిట్టు, ఆ కిట్టే చేసింది దేశాన్ని తిరిగి చూసేటట్టు। బలమైన ఆరోగ్యాన్నిచ్చే న్యూట్రిషన్ కిట్టు, ప్రగతి బాటలో మహిళా ఆరోగ్యమే మొదటి మెట్టు। అమ్మఒడి వాహన సదుపాయం సహజ కాన్పులకు చేసెను సాయం, జయ హో మా కేసీఆర్ మీ సేవలను మరువం, జయ హో మా కేసీఆర్ మీ సేవలను మరువం। తెలంగాణ నవ నిర్మాణానికి కాంతుల నద్దంగా, కంటి వెలుగు మన ఇంటి వెలుగయ్యే దారులు చూపంగా, పట్టణాల ప్రజలను కాపాడే బస్తీ దవాఖానా, గ్రామాలను రక్షిస్తుంది మన పల్లె దవాఖానా। సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను, జిల్లాకొక మెడికల్ కాలేజు, డాక్టర్లను తయారు చేసే మెడికల్ కార్ఖానా, వైద్య వ్యవస్థ ముఖ చిత్రాన్ని మార్చే తెలంగాణ। ఆరోగ్యమే మన అభివృద్ధిని తెలిసింది సర్కారు, అందుకే అనారోగ్యానికి అడ్డుకట్ట వేసిండ్రు డాక్టర్లు। ఆరోగ్యమే మన అభివృద్ధిని తెలిసింది సర్కారు, అందుకే అనారోగ్యానికి అడ్డుకట్ట వేసిండ్రు డాక్టర్లు। గతాన్ని చెరిపి వైద్య రంగమున సీఎం కేసీఆర్ మహారాష్ట్ర టూర్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్ చెప్పండి. సాయి మాధవ్, ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి భారీ కాన్వాయ్ ద్వారా మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. దాదాపుగా 600 వాహనాల్లో 2000కు పైగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ భారత రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరితో కలిసి భారీ కాన్వాయ్ గా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరిన విషయం తెలిస్తే కాసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్ తెలంగాణ సరిహద్దులు దాటి కర్ణాటకలో ప్రవేశించింది. కర్ణాటక మీదుగా మహారాష్ట్రకు మధ్యాహ్నం చేరుకుంటారు. మధ్యాహ్నం లంచ్ ముగిసిన తర్వాత సోలాపూర్ కు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో బయలుదేరి 6 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత సోలాపూర్ లోనే రాత్రి బస చేస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం 8 గంటలకు విఠోబా ఆలయాన్ని సందర్శించిన తర్వాత మధ్యాహ్నం భవానీ మాతను కూడా సందర్శించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి తిరిగి హైదరాబాద్ ప్రయాణం అవుతున్న విషయం తెలిస్తే 2 రోజుల పాటు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడ గా గడపనున్నారు. కొన్ని పార్టీకి సంబంధించిన జాయినింగ్స్ కూడా ఉన్న విషయం తెలిస్తే కీలక నేతలు దాదాపుగా 1000 మంది రేపు ఇక్కడ జాయిన్ కాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 6 కిలోమీటర్ల మేర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్ విస్తరించున్నట్టుగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 2003 ఇదే రోజున తెలంగాణ ఉద్యమం నడుం బిగించిన కేసీఆర్ అప్పటి ఉద్యమ స్ఫూర్తిని మరొకసారి ఇవాళ ప్రదర్శిస్తున్నారు. సరిగ్గా ఇదే రోజు మహారాష్ట్రకు ఒక భారీ కాన్వాయ్ తో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆయన మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని
మహారాష్ట్రకు రాజధానిగా ఉన్నా కూడా ఇక్కడ మహారాష్ట్ర ప్రజా జీవన విధానంలో ఎలాంటి మార్పులు లేవు. ఇక్కడ అనేక రకాల ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్న విధానం కావచ్చు, రైతుల ఆత్మహత్యలు తీరుకోవచ్చు, వాటన్నిటిపైన కూడా దృష్టి సారించి అబ్కీ బార్ కిసాన్ సర్కార్ పేరిట బీఆర్ఎస్ ను నెలకొల్పిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాలపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్న విషయం తెలిస్తే ఇదే నేపథ్యంలో ఇవాళ ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. రేపు పండరిపూర్ లో విఠోబా ఆలయాన్ని సందర్శించిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున విఠోబా ఆలయానికి వచ్చే సందర్శకులు కావచ్చు, భక్తుల పైన హెలికాప్టర్ ద్వారా చాపర్ ద్వారా పూలవర్షాన్ని కురిపించేందుకు కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక హెలికాప్టర్ ద్వారా భారీ స్థాయిలో అంటే దాదాపుగా 1000 కిలోలు 1 టన్ను పూలను ఈ పండరిపూర్కు వచ్చే భక్తుల పైన హెలికాప్టర్ ద్వారా కుంపరించబోతున్నారు. ఇలా భారీ హంగామాతో హంగులతో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన 2వ పాటు ఉండబోతుంది. ఇక్కడ రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ ఒక కుదుపుతుందని చెప్పాల్సి ఉంటుంది. మహారాష్ట్ర భవిష్యత్ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర అని చెప్పేసి కూడా స్థానిక నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.